హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SVIT వ్లాగ్స్. నేను మీ ఇందు. ఈ వీడియో అయితే ఏప్రిల్ 25th అంటే నా బర్త్డే రోజు వీడియో అనమాట. ఇప్పుడైతే నేను నా జూనియర్స్ అంటే నా చెల్లెల కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. వాళ్ళైతే నాకు కేక్ కట్ చేపిస్తానని పిలిచినారనమాట. అందుకే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు ఫైనల్లీ వచ్చేసినారు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు అయితే ఆల్రెడీ చాలా వీడియోస్లో మీకు కనపడి ఉంటారు. మా ఇద్దరు బాండింగ్ ఎట్లా ఫామ్ అయిందంటే, ఒక కంప్యూటర్ క్లాస్ నుంచి అక్కడ మేము బేసిక్ చేయడానికి పోతుంటాం అనమాట. అక్కడి నుంచి అయితే వీళ్ళు బాగా క్లోజ్ అయిపోయినారు నాకు. ఇంకా డిగ్రీ కూడా వీళ్ళు మా కాలేజ్లోనే చేస్తుండ్రు కాబట్టి వీళ్ళు ఇంకా చాలా క్లోజ్ అయిపోయిండ్రి. వీళ్ళు ఇంకా అంత ప్రేమగా పిలిచినాక ఇంకా రాకుంటే బాగుండదు కాబట్టి వచ్చినాను ఫ్రెండ్స్. ఇట్లయితే కేక్ కటింగ్ అయిపోయింది. ఇక్కడైతే మన నవీన నా కోసం ఒక లెటర్ రాసిందంట. చాలా కష్టపడి తన స్వహస్తాలతో రాసింది ఫ్రెండ్స్. ఏం రాసిందో చదువుదాము ఉండండి. ఇక్కడ నా స్మైల్లోనే తెలిసిపోతుంది కదా ఎంత బాగా రాసిందో అని. థ్యాంక్ యూ సో మచ్ నవీన ఫర్ ది లెటర్. ఇంకా బర్త్డే అంటే ఫొటోస్తో బంతా హై కదా, అందుకే నేను మా నవీన, కావ్య అందరూ అయితే ఫొటోస్ దిగినాము. ఇంకా మేమైతే గ్రూప్ ఫొటోస్ కూడా దిగినాము. నెక్స్ట్ మా భవానీ అయితే వెయిటింగ్ ఫ్రెండ్స్ నా కోసం కేక్ కటింగ్ చేపించడానికి అక్కడే ఐస్ జంగర్లో. ఇంకా మా భవానీ వచ్చేసింది. మా కావ్య కూడా వచ్చింది. యాక్చువల్లీ రక్షణ కూడా రావాల్సి ఉండే, రక్షణ రాలేకపోయింది. తన హెల్త్ బాగుండలేదని చెప్పింది కదా లాస్ట్ వీడియోలో. తిను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పినాను కదా, సో నన్ను హ్యాపీ చేయడానికి చాలా కష్టపడింది అనమాట. ఫ్రేమ్ కూడా తెచ్చిచ్చింది కేక్ కట్ చేపించి. సో థ్యాంక్ యూ సో మచ్ భవానీ. యాక్చువల్లీ నా లైఫ్లో ఎప్పుడు నేను ఇన్ని కేక్స్ అయితే కట్ చేయలేదన్నమాట. ఇన్ని కేక్స్ అంటున్నాను, ఎన్ని కేక్స్ కట్ చేసినానో చూద్దాం ఈ వీడియోలో. ఇక్కడ మా భవానీ తెచ్చిన కేక్ అయితే కట్ చేస్తున్నాను. నెక్స్ట్ తను ఒక ఫ్రేమ్ ఇచ్చిందని చెప్పినాను కదా, ఇదే ఆ ఫ్రేమ్. నేనైతే చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను అనమాట. ఎందుకంటే నా సింగిల్ ఫ్రేమ్ ఎవరు ఇప్పటి వరకు చేపిలేదు. ఇదే ఫస్ట్ ఫ్రేమ్ అనమాట. సో ఎట్లుంటుందో ఏమో అని చాలా ఎగ్జైటెడ్తో అయితే ఓపెన్ చేస్తున్నాను. ఎట్లుందో చూద్దాం ఉండండి. నేనైతే ఫ్రేమ్ చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయినాను అనమాట. ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ ఫ్రేమ్ అండ్ దట్టు నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చింది. దాంట్లో అయితే మా మెమోరీస్ అన్నీ, డిగ్రీ మెమోరీస్ అన్నీ కలిసి ఉన్నాయి. మా గ్రూప్ ఫోటో అండ్ మా గర్ల్స్ గ్యాంగ్, నేను, మా భవానీ అండ్ నా సింగిల్ ఫోటో, అన్ని ఫొటోస్ అయితే కాలేజ్ ఉన్నాయి దాంట్లోన. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయినాను. ఫ్రేమ్ అయితే సూపర్గా ఉన్నింది. థ్యాంక్ యూ సో మచ్ భవానీ. ఫ్రేమ్ అయితే ఓపెన్ చేసేసిన కదా, ఫ్రేమ్ చాలా బాగుంది. ఎంతమందికి నచ్చిందో కింద కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఇప్పుడైతే నేను, మా భవానీ అండ్ నేను కావ్య ఫొటోస్ అయితే దిగుతున్నాము. ఇంకా ఇది మా ముగ్గురి గ్రూప్ ఫోటో. దీంట్లో రక్షణ మిస్ యూ రక్షు. అండ్ ఇప్పుడైతే లంచ్ టైం అనమాట. బర్త్డే నాదే కానీ నేను పార్టీ ఇవ్వలేదు ఫ్రెండ్స్. వీళ్ళందరూ కలిసి నాకే పార్టీ ఇచ్చినారు. ఇంకా మేమైతే పిజ్జా, ఫ్రైడ్ రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవైతే తినేసినాము. ఇంకా ఇప్పుడైతే నేను సింగిల్ ఫొటోస్ అయితే దిగినాను ఫ్రెండ్స్. ఎంతమందికి నా సింగిల్ ఫొటోస్ నచ్చినాయో కింద కమెంట్స్లో చెప్పండి. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఫొటోస్ క్రెడిట్ కొంచెం ఫోటోగ్రాఫర్కి కూడా పోతుందన్నమాట. నవీనని ఫొటోస్ తీసింది, చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ అయితే. సో అక్కడ లంచ్ అయిపోయాక ఇంకా ఇంటికైతే వచ్చేసినాను. ఇంటికి వస్తూనే ఇంట్లో వచ్చి చూస్తే మా నాయన అయితే నా కోసము స్వీట్స్ తెచ్చినాడు ఫ్రెండ్స్. యాక్చువల్లీ స్వీట్స్ మాత్రము ఎవ్రీ ఇయర్ నా బర్త్డే రోజు పక్కగా ఈ 2 స్వీట్స్ అయితే తెస్తాడు. ఆ 2 స్వీట్స్ ఏమో చూద్దాం రండి. కాజు కత్లీ అండ్ మోతిచూర్ లడ్డు ఎవ్రీ ఇయర్ పక్కగా అయితే తెస్తాడనమాట. ఇవి 2 స్వీట్స్, ఎందుకంటే ఇవి 2 నాకు చాలా ఇష్టం అని. సో తిని చూద్దాం రండి ఎట్లున్నాయి. ఆల్రెడీ మా తమ్ముడు ఒక స్వీట్ తినేసినాడు ఫ్రెండ్స్ దాంట్లోన. ఇంకా స్వీట్స్ అయితే తింటున్నాను ఇప్పుడు. యాజ్ యూజువల్ దాంట్లో నేను పక్క కాజు మాత్రం తీసుకొని ఫస్ట్ తింటానమాట. కాజు పిచ్చిది నేను. ఇంకా స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి, యాజ్ యూజువల్గా బాగుంటాయి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మా నాయన నా కోసం స్పెషల్గా తెస్తాడు కాబట్టి సూపర్ ఉన్నాయి. ఇంకా ఇంత రెడీ అయినాను కదా, అందుకే ఒక 2-3 రీల్స్ అయితే తీసుకున్నామని 2 రీల్స్ అయితే తీసినాను. ఇవి 2 రీల్స్ ఆల్రెడీ నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసిన అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేసినాను. చూడుకున్న వాళ్ళు ఇప్పుడైతే పోయి చూడండి. ఇదైతే నెక్స్ట్ డే అంటే నా బర్త్డే నెక్స్ట్ డే అనమాట. ఇది విష్ణు సార్ మ్యారేజ్కి పోయింటామన్నమాట మా గ్రూప్ అందరు కలిసి. విష్ణు సార్ ఎవరు అండ్ ఎందుకు పోయినాము మ్యారేజ్కి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. సో అక్కడైతే ఈ కేక్ కటింగ్ జరిగిందనమాట.
నెక్స్ట్ లాంగ్ వీడియోలో ఈ బిలేటెడ్ బర్త్డే గురించి డీటెయిల్గా చూపిస్తాను. నేను చెప్తున్నాను కదా చాలా కేక్స్ కట్ చేసినాను ఈసారి నా బర్త్డేకి ఎప్పుడు లేనిది అని. సో ఇదైతే 4th కేక్. ఒకటి భవానీ కేక్, ఒకటి నవీనది కేక్ అండ్ ఒకటి మా గ్రూప్ కేక్. ఇప్పుడు ఇక్కడ ఎంకామ్ బ్యాచ్ది కేక్ అనమాట. ఇది కాలేజ్కి వచ్చినాక ఆఫ్టర్ 2 days బర్త్డే తర్వాత కేక్ కటింగ్ చేపించినారు మా ఎంకామ్ బ్యాచ్ వాళ్ళు. ఎంకామ్ క్లాస్మేట్ మా మహేష్ అన్న అయితే చూడండి ఎట్లా చెప్తున్నాడో. ఇంకా ఇట్లయితే వీళ్ళు నవ్విస్తూ నాకు బర్త్డే సెలబ్రేషన్ అయితే చేస్తున్నారనమాట. ఇంకా ఈ ఇయర్ నా బర్త్డేకి ఇది లాస్ట్ కేక్. అంటే ఈ ఇయర్లో 4 కేక్స్ కట్ చేసినాను నేను. సో ఈ ఇయర్ చాలా స్పెషల్గా జరిగింది నా బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఎవరెవరైతే నా కోసం ఇంత ఎఫర్ట్స్ పెట్టి కేక్ కటింగ్స్ చేపించినారు అండ్ గిఫ్ట్స్ తెచ్చిచ్చినారు. తనైతే మా విజయ మ్యామ్ చెప్పినాను కదా తన బర్త్డే వీడియోలో, తనే మా విజయ మ్యామ్. తను కూడా నా బర్త్డే సెలబ్రేషన్కి అయితే వచ్చిందనమాట. సో మచ్ మ్యామ్ ఫర్ కమ్మింగ్. ఇంకా నేనైతే అందరితో సింగిల్ ఫొటోస్ అయితే దిగిస్తున్నాను అనమాట. వీళ్ళే అందరూ మా ఎంకామ్ క్లాస్మేట్స్. థ్యాంక్ యూ సో మచ్ మై ఎంకామ్ క్లాస్మేట్స్. అండ్ ఇక్కడైతే మా తిప్పేశ్వరి అంటే తిను కూడా మా ఎంకామ్ క్లాస్మేటే అనమాట. తను నా బర్త్డే సెలబ్రేషన్కి రాలేదు. సో అందుకే నన్ను సపరేట్గా పిలిచి అయితే నెక్స్ట్ డే నా బర్త్డేకి ఒక గిఫ్ట్ ఆర్డర్ చేసిందంట. అదైతే ఇప్పుడు ఇస్తుంది. తనైతే నా కోసము ఒక మగ్ ఆర్డర్ చేసింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ తిప్పేశ్వరి. ఇంకా ఆ రోజే అయితే మాది డిగ్రీ గ్రూప్ ఉందని చెప్పింటి కదా, ఆ గ్రూప్లో శివ అన్న అని ఉన్నాడు. ఆ అన్న అయితే నా కోసము ఈ ఫ్రేమ్ అయితే చేపించినాడు అనమాట. ఫ్రేమ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ శివ అన్న. ఇంకా ఇట్లయితే నా బర్త్డే సెలబ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. లైఫ్లో ఎప్పుడు ఇట్లా బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు. అంటే 4 కేక్స్ ఒకేసారి కట్ చేసి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదన్నమాట. సో దిస్ బర్త్డే వాజ్ స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఎవరెవరు నా కోసం ఇంత ఎఫర్ట్స్ పెట్టినారో. థ్యాంక్ యూ అండ్ ఆల్. ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.